హలో అండి, నమస్తే. ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అండి. ఇంకా రోజు సాయిబాబా పూజ చేసుకుందామని ఇంకా పొద్దున్నే లేచేసి ఇల్లంతా బాగా క్లీన్ చేసేసుకొని తలస్నానం చేసి ఇంకా పూజ చేసుకుంటున్నానండి. పొద్దున్నే అంటే నేను 5:45కే లేసానండి. ఆ రోజు అయితే పొద్దున్నే లేచాను, కానీ కొంచెం పనులు అయితే లేట్ అవుతున్నాయి. అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా, అందుకే కొంచెం లేట్ అవుతుంది పని అయితే. అప్పటికే టైం వచ్చేసి 7 అయిపోయిందండి. ఏమంటే ఇంకా దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకొని ప్రసాదం చేసుకోవాలి, అవన్నీ చేసుకోవాలి కదా. ఇంకా ఇక్కడైతే దేవుని రూమ్ అంతా క్లీన్ చేసేసి పూలు కూడా పెట్టేస్తున్నాను. ఇంకా ఈ సాయిబాబా పూజ అయితే నేను చాలా రోజులు అయిపోయిందండి చేసి. అంటే చేస్తున్నాను అప్పుడు చిన్నప్పుడు లక్కీ పుట్టక ముందు అప్పుడంతా చేస్తూ ఉన్నాను. అప్పుడు పారాయణం చేస్తూ ఉన్నాను, చాలా చేస్తున్నానండి. సాయిబాబా పూజలు అయితే చాలా బాగా చేసుకుంటున్నాను. ఈ మధ్యలో అయితే గ్యాప్ వచ్చేసిందండి. మొన్న మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది అనమాట, ఎందుకు సాయిబాబా పూజ మానేసావు, మళ్ళీ స్టార్ట్ చెయ్యి, ఇంట్లో కొంచెం అన్నీ సెట్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అయిందని చెప్పింది. ఈ మధ్య ఎందుకో అండి సరిగా బాగుండడమే లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయన్నమాట. నెలకొకసారి హెల్త్ బాగుండకపోవడము, ఇంకా జ్వరాలు రావడము ఏదో ఒకటి వస్తూ ఉన్నాయి. అందుకే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను సాయిబాబా పూజ అయితే. ఇంకా వారం వారం చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంకా ఇక్కడైతే ఇంట్లో దీపారాధన చేసేసాను. ఇంకా తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన పెట్టేశాను. ఇదేనండి శ్రీ సాయి దివ్య పూజ పుస్తకము. ఈ పుస్తకంలో అయితే 108 మంత్రాలు ఉంటాయి, ఇంకా కొన్ని కథలు కూడా ఉంటాయండి. మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ఒక ముడుపులాగా కట్టుకోవచ్చు అండి. ఒక గురువారం రోజు ఒక పసుపు బట్ట తీసుకొని, ఒక కర్చీఫ్ కానీ దాన్ని పసుపు నీళ్ళల్లో ముంచేసి ఆరబెట్టేసుకొని అందులో ₹1 బిళ్ళ కానీ ₹2 బిళ్ళ కానీ పెట్టేసి కొన్ని అక్షింతలు ఇంకా కొన్ని పూలు కూడా పెట్టేసి ముడుపులాగా కట్టేయాలండి. మనం ఏమైనా ఒక కోరిక కోరుకొని అది నెరవేరింది అనుకోండి, ఒక ముడుపుని తీసుకెళ్ళి షిరిడీలో అన్న పెట్టాలి, హుండీలో వేయాలి షిరిడీకి వెళ్ళి. లేదంటే మనకు దగ్గరలో ఉన్న సాయిబాబా గుడిలోకి వెళ్ళైనా ఆ ముడుపుని చెల్లించుకోవచ్చండి. ఇప్పుడు నేను చదివే సాయిబాబా పుస్తకంలో 108 మంత్రాలు ఉంటాయండి. ముందైతే 108 మంత్రాలు చదువుతూ బాబా పైన పూలు కానీ అక్షింతలు కానీ వేస్తూ చదవాలి. అంటే నేనైతే పూలు తుంచి వేస్తున్నాను. లేదంటే మన దగ్గర 108 పూలు మొత్తం తుంచకుండా ఉన్నాయనుకోండి, అలా అయినా వేసేయచ్చు బాబా మీద. లేదంటే అక్షింతలైనా కలిపి వేసుకోవచ్చు. 108 మంత్రములకి ఒక్కొక్క మంత్రంకి ఒక్కొక్క పుష్పం అని అండి. తర్వాత మంత్రాలు అయిపోయాక కొన్ని కథలు ఉంటాయండి, సాయిబాబా కథలు, అవి చదవాలన్నమాట. అవి చదివాక లాస్ట్లో హారతి పాట ఉంటుందండి. పూజ అయిపోయాక మనం హారతి ఇస్తూ హారతి పాట పాడుకోవాలి, అంతే. మనం మనసులో ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టుకున్న తర్వాత 3 గురువారాలు కానీ 7 గురువారాలు కానీ 5 గురువారాలు కానీ ఇలా 9 కానీ 11 కానీ ఏదో కొన్ని గురువారాలు పూజ చేస్తామని మొక్కుకొని ఆ గురువారాలు అయిపోయేలోపు మన పూజ అయిపోయేలోపు బాబా మీద నమ్మకంతో పూజ చేశామంటే మన కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. బాబా మీద నమ్మకం ఉంటే మనకు బాబా ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తారండి. నేనైతే 2 సార్లు ముడుపు కట్టానండి. ఒకసారి వచ్చేసి కరోనా టైంలో, ఆ టైంలో మాకు అందరికీ కరోనా వచ్చింది, సెకండ్ వేవ్లో. అప్పుడు నాకు చాలా భయం వేసింది అనమాట. సడన్గా నేను వెళ్ళి ఇంకా తొందరగా సాయిబాబా దగ్గరికి వెళ్ళి ఒక ముడుపు కట్టుకొని పూజ చేశాను 5 వారాలు. మాకు అందరికైతే కరోనా తగ్గిపోయి అందరికీ సెట్ అయిందండి. కానీ ఆ ముడుపుని చెల్లించాలి కదా. అప్పటికప్పుడు కరోనా టైంలో షిరిడీకి వెళ్ళాలంటే చాలా కష్టము. అప్పుడు నేను ఏం చేశానంటే మాకు ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళాను, ఆడ ముడుపు చెల్లించాలని. కానీ అక్కడ ఏం చేశారంటే ఆ ముడుపు వాళ్ళకి తెలియదంట ఎలా తీసుకోవాలో. హుండీలు వేద్దామంటే ఆ హుండీ హోల్ ఉంటుంది కదా, చిన్నగా ఉంది. అప్పుడు నేను ఏం చేశానంటే వాళ్ళు ఏం చెప్పారు, అక్కడ ఉండేవాళ్ళు, ఆ ముడుపు ఇప్పి అందులో వేయమ్మ డబ్బులు అని చెప్పారు. నాకైతే అసలు మనసు ఒప్పలేదండి ఆ ముడుపు ఇప్పేదానికి. కానీ ఏం చేయలేని పరిస్థితిలో నేను అక్కడ ముడుపు విప్పి హుండీలో వేశాను. అక్కడ ముడుపులో ఏమేమి కట్టాను అవన్నీ. ఇంకా 2సారి కూడా ముడుపు కట్టానండి. కానీ అది కోరిక నెరవేరింది నాకైతే. కానీ ఆ ముడుపుని చెల్లించుకోవడానికి ఆ దేవుడు నాకు ఇంకా సహకరించడం లేదు. ఏమంటే ఇప్పుడు ఆ ముడుపుని తీసుకెళ్ళి సాయిబాబా గుడికి వెళ్ళి నేను చెల్లించవచ్చు, మొన్నట్లాగా జరిగింది అనుకోండి, ఆ ముడుపు అక్కడ ఇప్పేసి హుండీలో వేయాలంటే మళ్ళీ నాకు ఇష్టం లేదనమాట. అందుకే 2సారి కట్టిన ముడుపు అయితే అలా దేవుని దగ్గరే పెట్టి ఉన్నానండి. నేను ఎప్పుడు ఆ ముడుపు చెల్లిస్తానో నాకే తెలియడం లేదండి. కానీ అది త్వరగానే రావాలని నేను కోరుకుంటున్నాను ఆ బాబాని నేనైతే. మీరు కూడా ఇలా బాబా పూజ చేసుకోవాలంటే బాబా పుస్తకాలన్నీ ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయండి. కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే లింక్నైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు కావాలనుకునే వాళ్ళు చెక్ చేసుకోండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా పూజ కంప్లీట్ అయ్యే లోపే మా ఆయన అయితే మా లక్కీ కోసం ఇడ్లీ పెట్టేశాడు. ఇంకా తర్వాత నేను పూజ చేసేసాను కదా, ఇంకా చియా సీడ్స్ వాటర్ ఉంటే కలుపుకొని తాగుతూ ఉన్నాను కూర్చొని.
ఇంకా మా ఆయన కూడా పొద్దున్నే లేచాడండి, నాతో పాటే లేచాడు. నేను 5:45కి లేచాను కదా, మా ఆయన అయితే 6కు లేచాడు. లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వాకింగ్కి వెళ్ళిపోయాడు అనమాట. వాకింగ్కి వెళ్ళొచ్చి ఇంకా మా లక్కీ కోసం ఇడ్లీ పెట్టాడు. ఇంకా నేనైతే నా చియా సీడ్స్ వాటర్ తాగేసాను. తర్వాత నాకు మా ఆయనకి కాఫీ కలుపుకున్నాను. నాకు కొంచెం తలనొప్పిగా ఉంటే నేను కూడా కాఫీ కలుపుకొని తాగుతున్నాను. ఇంకా తర్వాత మా లక్కీ కోసం ఇడ్లీ చేసినాడు కదా మా ఆయన, అది తినిపిస్తూ ఉన్నాను. ఇంకా నేనైతే పొద్దున్నే తలస్నానం చేసినాను కదా, నాకైతే ముందే లైట్గా జలుబు ఉండిందండి. తలస్నానం చేసేసరికి ఇంకా ఎక్కువైందనమాట కొంచెము. మా ఆయన అయితే తిడుతున్నాడు, తలస్నానం చేసి అలానే ఉంటున్నావు, జుట్టు కూడా ఆరబెట్టుకోవడంలో ఇంకా జలుబు ఇంకా ఎక్కువ అయిపోతుంది, ముందైతే డ్రయర్ పెట్టుకోపో తలకి, తర్వాత పని చేసుకుందులే అని చెప్పాడు. సరే అని ముందైతే డ్రయర్ పెట్టుకొని మా లక్కీకి తినిపిస్తూ ఉన్నాను. ఇక్కడ మా లక్కీకి అయితే జ్వరం తగ్గిపోయిందండి, కానీ ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదనమాట. ఏమంటే వాళ్ళ నాన్న రికమెండేషన్, ఏం వద్దులే స్కూల్ లక్కీ అని చెప్పాడు వాళ్ళ నాన్నేమో. నాకేమో పంపించాలని, వాడి ఇంట్లో ఉంటే పాపం వాడికి బోర్ కొడుతుంది కదా, స్కూల్కి వెళ్తే వాడి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, వాడికి టైం పాస్ అవుతుందిలే అనుకున్నాను. కానీ మా ఆయనకైతే ఇష్టం లేదనమాట. వాడికి ఇప్పుడే జ్వరం తగ్గింది, కొంచెం రెస్ట్ తీసుకొనిలే అని చెప్పాడు. ఇంకా సరే అని ఉన్నిలే అని నేను వదిలేసాను అన్ని. ఇక్కడైతే మా లక్కీ నీళ్ళు తాగాడు కదా, అవి వచ్చేసి గోరువెచ్చని నీళ్ళు అనమాట. కొంచెం కాంచి ఇచ్చాడు మా ఆయన, మా లక్కీకి జలుబు ఉంది అని కొంచెం కాంచి ఇచ్చాడా. కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా నీళ్ళు వాడు ఒప్పుకోడు అనమాట, ఏదో కాలిపోతున్నట్లు ఫీల్ అయిపోతా అంటాడు. కానీ 3 days నుంచి వాడికి కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళే ఇస్తున్నామండి. కొంచెం దగ్గు ఎక్కువ ఉందన్నమాట, దగ్గు తగ్గాలంటే ఇలా తాగాలి కదా, కొంచెం వెచ్చగా తాగాలి నీళ్ళు, అందుకే అవే ఇస్తున్నాము. కొంచెం సెట్ అయిందనమాట, అలవాటు అయింది కూడా, వాడికి కూడా అలవాటు అయింది, అవే తాగుతున్నాడు ఈ మధ్య. ఇంకా మా లక్కీకి అయితే తినిపించేసానండి. ఇంకా నాకు మా ఆయనకైతే జ్యూస్ తీసుకొని వచ్చాను. ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నా చిన్నప్పుడు కూడా సాయిబాబా పూజ చేస్తుండే వాళ్ళు, మా పక్కన ఆ పక్క ఎవరో ఒకరు చేస్తుండే వాళ్ళు అనమాట. అప్పుడు అక్కడ సాయిబాబా బుక్కులు ఉంటాయి చూడండి, అప్పుడు ఓం సాయిరాము, శ్రీ సాయి అనే బుక్కులు రాస్తుంటాం కదా, 108 సార్లు లేదంటే 500 సార్లు ఏదో సంథింగ్ ఏదో ఉంటాయి కదా, అవి నేను తెచ్చుకొని రాస్తూ ఉండేదాన్ని. నాకు అప్పుడు కూడా సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం అనమాట. సాయిబాబా పూజలన్నా, సాయిబాబా శ్రీ సాయి ఓం సాయి రామ్ రాయడం అన్న చాలా ఇష్టము. నేను అలా రాసేసి మా ఇంటి దగ్గర ఏదైనా గుడి ఉంటుంది కదా సాయిబాబా గుడి, అక్కడికి వెళ్ళి ఆ బుక్ ఇచ్చేదాన్ని అనమాట. రాసిన తర్వాత వాళ్ళు అవి సిరిడికి పంపిస్తారంట మనం రాసినవి, ఇలా చేసేదాన్ని అప్పుడప్పుడు. నేను ఒకసారి ఏమో ఒక కార్డు తెచ్చుకున్నాను, దాంట్లో శ్రీ సాయి అని రాస్తూ ఉన్నాను. అదైతే రోజుకు ఒక 10 అట్లా రాస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు చిన్నపిల్లలం కదండి, ఎంతైనా నేను 5th class చదువుతూ ఉన్నాను. కొన్ని మనకు ఆటలు ఉంటాయి, ఆడుకుంటుంటా అని చేసుకుంటుంటా, కానీ ఇది కూడా చేసుకుంటాను, నాకైతే బాగా గుర్తుందండి ఆ విషయము. తర్వాత ఇట్లా రాస్తూ ఉన్నాను, సడన్గా మా నాన్నకైతే సీరియస్ అయినిందండి. మా నాన్నకు మాకు అర్థం కాలేదు, సడన్గా ఏమైందో, సడన్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాము. నేనైతే ఇంటికి వచ్చేసానండి, హాస్పిటల్లో చిన్నపిల్లలు ఉండొద్దని చెప్పి నన్ను ఇంటికి పంపించారనమాట. నాకైతే అప్పుడు కూడా నేను సాయిబాబా బుక్ తీసుకొని శ్రీ సాయి అని రాస్తూనే ఉన్నానండి, మా నాన్నకు బాగా అవ్వాలి అని రాస్తూ ఉన్నాను కూర్చొని. ఇంకా ఆ రోజు అయితే హాస్పిటల్లో డాక్టర్లు ఏం చెప్పారంటే, ఇంకా చాలా సీరియస్గా ఉంది, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పారు. మాకు అంత తెలియదు కదా అండి. మా అన్న కూడా అప్పుడు చదువుకుంటున్నాడు, మా అక్క చదువుకుంటానింది, అంతా మేము చిన్నపిల్లలమే కదా అప్పుడు. అంటే మా అన్న డిగ్రీ ఫస్ట్ ఇయర్, మా అక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, నేను 5th class చదువుతూ ఉన్నాను. అప్పుడు మాకేం తెలియదు అనమాట. సడన్గా మా మామకు ఫోన్ చేసి, మా మేనమామకు ఫోన్ చేసి రమ్మని చెప్పి, కార్డు తీసుకురమ్మని చెప్పి ఇంకా కడపకు తీసుకొచ్చారనమాట. అక్కడికి వెళ్ళాక, కడపకు వచ్చాక ఏ డాక్టరు జాయిన్ చేసుకోలేదు, చాలా సీరియస్గా ఉందని చెప్పి ఏదో ఒక హాస్పిటల్ అయితే జాయిన్ చేశారనమాట. అక్కడైతే ఇంకా ఆ రోజే అండి ఇంకా అది జరిగిపోయింది, అలా జరిగిపోయింది అనమాట. మా నాన్న అయితే చనిపోయినారు. నాకు ఇంకా అయితే సాయిబాబా మీద చాలా కోపం వచ్చిందండి. నేనైతే ఇంక అప్పటి నుంచి పూజ చేయడమే మానేశాను అనమాట. బుక్లో శ్రీ సాయి అని రాయడం కూడా మానేశాను. అలా చాలా ఇయర్స్ వరకు మానేశానండి. తర్వాత కొంచెం సెట్ అవుతూ మళ్ళీ స్టార్ట్ చేశాను ఇలా చదవడము, రాయడము. అదంతా అది తలరాత అంతే, మన చేతుల్లో ఏముంది చెప్పండి. ఇంకా ఇక్కడ చూడండి, కేరళ మట్టా రైస్ గురించి మీతో చెప్దామని వీడియో తీసానా, అది చెప్పకుండా ఏదో మాట్లాడుతూనే ఉన్నాను. ఇక్కడైతే నేను కేరళ మట్టా రైస్లో రెడ్ రైస్ తీసుకుంటానండి. అవైతే బాగా శుభ్రం చేసుకొని ఒక గ్లాస్ బియ్యంకి 6 లేదా 7 గ్లాసులు చొప్పున నీళ్లు పోసేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టేస్తానండి, నానబెట్టేస్తాను. ఒక అర్ధగంట తర్వాత దానిపైన కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలండి. ఇంకా ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నానంటే, నిన్న కూరగాయలు తెచ్చుకొనినానండి, అవి సర్దుకుంటూ ఉన్నాను. నిన్న తెచ్చుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట సర్దుకోవడము. ఇంకా మట్టికాయలు కూడా తెచ్చినానండి. మట్టికాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. మట్టికాయలు ఎలా కట్ చేస్తున్నానంటే,
ఒక 5, 6 ఒకేసారి చేత్తో పట్టుకొని కత్తెరతో ఒకేసారి కట్ చేస్తున్నాను. పని త్వరగా అవుతుంది, మనకు టైం కూడా సేవ్ అవుతుంది కదా, అందుకే అలా చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, మొత్తం 5, 6 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేశాను. ఇందులో అయితే ఇంకా కొంచెం నీళ్ళు అయితే ఉన్నాయండి. ఇక్కడ అన్నం అయితే ఒక 90% అయిందనమాట. ఇంకో 10% అవ్వాలంటే మళ్ళీ అందులో ఒక గ్లాస్ పైన నీళ్లు పోసేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టాలండి. స్టవ్ పైన పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇది మామూలుగా గిన్నెలైనా చేసుకోవచ్చు కావాలంటే, కానీ ఎక్కువ టైం పడుతుంది కదా. ఇలా కుక్కర్లో చేసామంటే మనకు అన్నం త్వరగా ఉడుకుతుంది, మన టైం కూడా సేవ్ అవుతుంది అంతే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టేయాలండి. మనం ఎప్పుడైతే అన్నం తింటామో అంతవరకు ఆ నీళ్ళు అట్లనే పెట్టాలన్నమాట. అన్నం తినే ముందు ఆ గంజి వంచేసుకొని అందులో చుక్క కూడా నీళ్ళు లేకుండా మొత్తం గంజి వంచేయాలండి. ఇక్కడైతే నేను కొద్దిగా నీళ్లు పెడుతున్నాను, కొంచెం గంజి వంచాక కొద్దిగా నీళ్ళు మాత్రమే ఇందులో పెడుతున్నాను. ఎందుకంటే మేము చేసుకుంది పప్పుచారు కాబట్టి మాకు అన్నం చాలా మెత్తగా ఉండాలన్నమాట. దానికోసం కొంచెం నీళ్లు పెట్టేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేయాలి. మీరు గంజి వంచినాక కూడా 2 నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టాల్సిందే అండి. ఇది వచ్చేసి మా లక్కీ కోసం అండి వైట్ రైస్ చేశాను. వాడికి కూడా అన్నం మెత్తగా ఉండాలి కదా పప్పుచారులోకి అని చెప్పి అన్నం అయితే బాగా నలిపేశాను. అందులో కొంచెం నెయ్యి వేసేసి పప్పుచారు వేసి కలుపుతున్నాను. అన్నము పప్పుచారు 2 వేడిగానే ఉన్నాయండి, కాలిపోతుంది. అదొక పక్క కాలిపోతున్నా ఉప్పుకొని మరీ కలుపుతున్నాను అనమాట. టేస్ట్ ఎలా ఉంది, ఉప్పు సరిపోయిందా లేదా అని టెస్ట్ చేసి మా లక్కీకి తినిపిద్దామని అన్నీ రెడీ చేసేసాను. మట్టికాయ ఫ్రై చేశాను అనమాట, అది కూడా పెడుతున్నాను. ఇక్కడ ఏమంటే మా లక్కీకి జ్వరం వచ్చిపోయింది కదా అండి, వాడికి కొంచెం నోరు బాగాలేదనుకుంటా. వాడికైతే అస్సలు అన్నం తినాలని లేనే లేదండి. ఏమంటే ఇంకా పాపం ఆకలి లేదనుకుంటా. వాడి మొక్కను చూడండి ఎలా పెట్టాడో ఫేస్. అసలు వాడికి తినాలని అసలు లేనే లేదు. కానీ 2 ముద్దలను తినాలి కదా, మళ్ళీ నీరసం వస్తుంది తినకుంటా అని చెప్పి తిను అని చెప్పి తినిపిస్తూ ఉన్నా ఇక్కడ. ఇంకా ఈరోజు వంట వచ్చేసి పప్పుచారు, మట్టికాయ ఫ్రై చేశాను. పప్పుచారు అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నం మెత్తగా చేసుకున్నాం కదా, అన్నంలోకి పప్పుచారు చాలా బాగుంది అనమాట. ఇది వచ్చేసి మట్టికాయ ఫ్రై, అది కూడా చాలా బాగుంది. ఇంకో విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి, అది ఏంటంటే మనం డైటింగ్లో ఉన్నప్పుడు మనకి ఇష్టమైన ఫుడ్ పక్కన పెడుతూ ఉంటాం కదా, అలా ఎప్పుడూ ఉండకూడదండి. మనం డైటింగ్ చేసేటప్పుడు కూడా అన్నీ తింటూ ఉండాలి. మనం డైటింగ్ చేసే ఫుడ్ తినాలి, మనకి ఇష్టమైన ఫుడ్ కూడా తింటూ ఉండాలి. అప్పుడప్పుడు మనం పూర్తిగా డైటింగ్లో మునిగిపోయి మన ఆశలన్నీ వదిలేకొని తిండి మీద మరి అంత ఘోరంగా ఏం అవసరం లేదండి. మేమైతే ఈ డైటింగ్లో ఏం చేస్తున్నామంటే ఇంత తగ్గాలి అంత తగ్గాలి అనే టార్గెట్ ఏం లేదండి మాకు. మేమైతే అన్నీ తింటున్నాము, కానీ డైటింగ్ ఫుడ్ కూడా తింటూ తగ్గుతున్నాం కదా. మాకు ఇష్టమైన ఫుడ్ తింటున్నాం, డైటింగ్ ఫుడ్ తింటున్నాము. ఏమంటే ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అందులో కూడా మనకి ఇష్టమైన ఫుడ్ కూడా తీసుకుంటూ మన వెయిట్ తగ్గచ్చు, అంతేనండి. ఇక్కడైతే పొద్దున శనగలు చేసినాను కదా దేవుడి ప్రసాదం కోసం సాయిబాబాకని, అవి ఎక్కువ చేసినాను. అది అలానే తిను అంటే మా ఆయన అది వద్దంట. మా ఆయనకేమో శనగల్ని తిరువాత వేసి కావాలని చెప్పాడు. అందుకే మళ్ళీ స్టవ్ పైన ఒక పెనం పెట్టి అందులో కొంచెం నెయ్యి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అవన్నీ వేసి శనగలు వేసి మళ్ళీ ఒకసారి అంతా ఫ్రై చేసి తిరువాత పెట్టేశాను. ఇంకా అవి మా ఆయనకి ఇచ్చాను, నేను కూడా వేసుకొని తింటూ ఉన్నాను బయట కూర్చొని. ఇంకోటి ఏంటంటే నాకు ఒక కామెంట్ పెట్టారండి, ఏంది మీరు డైటింగ్ అంటున్నారు మళ్ళీ నెయ్యి వాడుతున్నారే అని. నెయ్యి అనేది మనం ఆయిల్ కన్నా చాలా మేలు కదండి డైటింగ్లో. ఏమంటే నెయ్యి అంటే సాచురేటెడ్ ఫ్యాట్ కదా, మామూలుగా బయట ఆయిల్స్ అంటే దాంట్లో ఏవేవో కలుపుతూ ఉంటారు. నెయ్యి అయితే మన ఇంట్లో చేసుకుంటేదే కదా. నేనైతే ఎక్కువ కూడా వాడానండి, మేము ఇంట్లో 3 ఉండాం కాబట్టి నెయ్యి 1 స్పూనే వేస్తున్నాను అక్కడికి కూడా. నేను చాలా తక్కువే వాడుతున్నానండి, అది కూడా 1 స్పూనే వాడుతున్నాను. ఒక వంటకు 1 స్పూన్ వాడతాను అంతే. 1 స్పూన్ నెయ్యి మాత్రమే వేస్తాను. ఇక్కడ వచ్చేసి సాయంత్రము రాగి దోశ వేసుకోవాలని చెప్పి 1 కప్పు రాగి పిండి వేస్తున్నాను, 1/2 కప్పు గోధుమ పిండి వేసాను. అందులో కొంచెం 2 గంటలమైన పెరుగు వేసి దాన్ని అయితే ముందు బాగా కలుపుకోవాలి. ఇక్కడ గోధుమ పిండి బదులు 2 స్పూన్ల బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చండి. బొంబాయి రవ్వ వేసుకొని మొత్తం ఇదే సేమ్ ప్రాసెస్ అనమాట, ఇలాగనే కలుపుకోవాలి అంతే. ఇంకా దాంట్లో కొంచెం పెరుగు వేసేసి మొత్తం ఇలా బాగా నీట్గా కలుపుకోవాలి, ఉంటలు లేకుండా కలుపుకొని మళ్ళీ అందులో కొంచెం నీళ్లు వేసుకుంటూ మళ్ళీ ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. అది అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు, సోడా పొడి వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలండి.
ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేసుకొని కలుపుకోకూడదండి, ఉంటలు కట్టేస్తుంది. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుతున్నారంటే అది ఉంటలు కట్టకుండా ఉంటుంది అనమాట. ఇదైతే కలిపేశాను కదా, ఒక గంట పాటు పక్కన పెట్టేయాలండి. ఇంకా తర్వాత పూజ చేద్దామని చెప్పి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి పూజ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, నేను బాబాకు హార్ట్ తీస్తూ ఉంటే మా లక్కీ వచ్చి దండం పెట్టుకుంటున్నాడు. దండం పెట్టుకోవచ్చు కదా, అలా కాదంట, వాడే గంట కొట్టాలంట. గంట తీసుకొని గంట కొడుతూ ఉన్నాడు. ఇంకా ఆ రోజు ఏమంటే సాయంత్రము గుడికి వెళ్ళాలనుకున్నా. మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడికి వెళ్ళి టెంకాయ కొడదాం అనుకున్నాము. ఎందుకంటే మా లక్కీకి జ్వరం వచ్చింది కదా, అది తగ్గిపోయింది కాబట్టి ఇంక గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రావాలనుకున్నాం టెంకాయ కొట్టేసి. ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను గుడికి వెళ్ళేదానికి. మా లక్కీని రెడీ చేయాలి. మా ఆయన కూడా రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా రెడీ కాపో లక్కీ అని చెప్తే లోపలికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని రమ్మంటే డ్రెస్ పైన అన్ని నీళ్లు పోసుకొని వచ్చాడు. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసి ఇంక గుడికి తీసుకొని వచ్చామన్నమాట. మేమైతే మొన్ననే అండి గుడిలో అమ్మవారికి చీర ఒడిబియ్యం అవన్నీ పెట్టుకున్నాము. మొన్న అంటే కరెక్ట్గా 20 days అవుతుంది పెట్టుకొని కూడా. అది వీడియో షూట్ చేయలేకపోయాను, ఆ రోజు కొంచెం బిజీగా ఉండి. ఇంకా మాకు ఈ గుడి అయితే చాలా దగ్గర అండి, చాలా చాలా దగ్గర. నడిచి వస్తే 2 నిమిషాలే అనమాట. ఇక్కడ చూడండి, మొత్తం మోడం వచ్చేసింది పైన. అయితే ఎప్పుడు వర్షం పడుతుందో లేదు, అట్లా ఉండింది. ఇంకా ఈ గుడిలో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందండి. ముందు ఏదో గోడలాగా కడుతున్నారు పైకి, అంటే కొంచెం గోడ తక్కువ ఉండింది, దాన్ని పైకి లేపుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళిద్దరు కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏదో పాట పాడుతున్నారు అనుకుంటా ఇద్దరు కూర్చొని. ఇంకా మాకు లోపల అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అసలు ఎవరు లేరు, అందుకే మాకు చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అమ్మవారిని మేము బాగా చూసాము. ఇంకా గుడి లోపలికి అయితే మొబైల్ అలో లేదు కదండి, అందుకే లోపలైతే అమ్మవారిని వీడియో తీయలేకపోయాను. ఇక్కడైతే మాకు దర్శనం అయిపోయింది, ఇంటికి కూడా వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత ఇంటికి వస్తూనే దోశ వేసుకుందామని చెప్పి రాగి దోశ వేయడానికి మళ్ళీ ఒకసారి పిండి అంతా కలుపుతున్నాను. ఇందాక చూపించాను కదా ప్రాసెస్ అంతా, రాగి దోశకి రాగి పిండి గోధుమ పిండి అన్నీ వేసి కలిపినాను. అదైతే రెడీగా ఉండింది. ఇంకా దోశ వేస్తూ ఉన్నాను. ఇంకా మా లక్కీకి అయితే మధ్యాహ్నం అన్నం సరిగా తినలేదు కదా అని చెప్పి మా లక్కీకి అయితే అన్నమే పెట్టేశాను. వస్తూనే అన్నం పెట్టేశాను స్టవ్ పైన. ఇది వచ్చేసి మా ఆయనకు వేస్తూ ఉన్నాను అనమాట. మా ఆయనకైతే ఓ దోశ వేసేసి దానిపైన కొంచెం నెయ్యి వేసాను. మామూలు దోశ అయితే దానిపైన ఏం వేసుకోకుండా బాగానే ఉంటాయండి, రాగి దోశ కదా కొంచెం నెయ్యి పడాల్సింది, లేకుండా టేస్ట్ బాగుండవు అనమాట. ఈ రాగి దోశ రెసిపీని మీతో ఎప్పుడు షేర్ చేయలేదు కదా, అందుకే ఇప్పుడు షేర్ చేద్దాం అనుకొని షేర్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, అంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా ఉందండి. మధ్యాహ్నం చేసిన పప్పు చారు మట్టికాయ ఫ్రై వేసుకొని ఒక రాగి దోశ వేసుకొని తింటున్నానండి. నాకు ఎక్కువ ఆకలి అనిపించలేదు, అందుకే ఒకటే వేసుకున్నాను. ఈ రోజు పెట్టిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.